మన తల్లిని సాధారణంగా కనిపించాలని కోరుకుంటామా లేక దేవతల ఉన్నతంగా చూడాలని అనుకుంటామా? నేటి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై రకరకాల విమర్శలు, విశ్లేషణల మధ్య ఈ ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహానికి నేటి కాంగ్రెస్ ఏలుబడిలో రూపుదిద్దుకున్న విగ్రహానికి చాలా తేడాలు ఉండడంతో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో పాడి పంటలకు సూచికగా జొన్న, మొక్కజొన్న కంకులతో పాటు ఓ చేతిలో బతుకమ్మ ఉండేది. అంతేకాకుండా తలపై కిరీటం, మెడలో బంగారు ఆభరణాలతో నిండుగా కలకలలాడుతూ కనిపించేది. కానీ రేవంత్ సర్కార్ ఆవిష్కరించిన ఈ తల్లి విగ్రహంలో అలాంటివి ఏమీ లేకుండా విగ్రహం అతి సాధారణంగా కనిపిస్తోంది. ప్రస్తుత విగ్రహంలో ఎడమ చేతిలో కంకులు ఉండగా కుడి చేతితో రాష్ట్రానికి అభయహస్తం ఇస్తోన్నట్లుగా రూపొందించారు. అంతకు మించి చెప్పుకునేందుకు పెద్దగా ఏం లేదు. అయితే తాజా విగ్రహంపై ప్రతిపక్షాలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఇదో మూర్ఖపు చర్య అని, అవివేకంతో కూడిన చర్య అని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఉద్యమం సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవశ్యకత, దాని స్ఫూర్తిని గుర్తు చేసిన కేసీఆర్ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అంటూ ప్రశ్నించారు. ఇటు సర్వ మతాల సహజీవనానికి గుర్తుగా ఉన్న కాకతీయ కళాతోరణం, సామరస్యానికి ప్రతీక అయిన చార్మినార్, పాలపిట్ట, జమ్మి చెట్టుతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను కూడా తొలగించారని, ఉద్యమ స్ఫూర్తిని పూర్తిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని, ఉద్యమ కాలంలో రూపుదిద్దుకుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇటు విగ్రహం పూర్తిగా ఆకుపచ్చని రంగులో కనిపించడం కూడా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శ కూడా వినిపిస్తోంది. అయితే విగ్రహంపై వివాదంలో ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు అని, ఏ తల్లికి కిరీటం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమేనని, ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామ దేవతలకు కిరీటం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిరాధారమని, ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి దినోత్సవంగా నిర్వహిస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.